న్యాచురల్ స్టార్ నాని కొత్త తెలుగు సినిమా సరిపోద శనివారం పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శుక్రవారం 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు శనివారం 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న నాలుగో రోజు ఆదివారం కూడా మరో 15 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. శని ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్న ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లో 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 5 కోట్లు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 30 కోట్లు గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాలను వచ్చింది 4 రోజుల్లో ఈ భారీ వర్షాల టైంలో కూడా. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 10 కోట్లు గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 20 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సరిపోద శనివారం సినిమా 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 8.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 12.5 కోట్లకు కొన్నాడు. 8.5 కోట్లు వెనక్కి వచ్చే 4 రోజుల్లో మరో 4 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణలో 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకు డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50% రికవరీ అయింది. మరో 2.5 కోట్ల షేర్ రావాలంటే మరో 5 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాకి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే ఇక్కడ ఉత్తరాంధ్ర కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటరు ఇక్కడ వచ్చేసి 8 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలి మిగిలిన ఆంధ్రాలో, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని మేజర్గా దిల్ రాజు 30 కోట్లకు కొంటే 4 రోజుల్లో 19 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 11 కోట్ల షేర్ రావాలి, అంటే 22 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే 5 కోట్లు వెనక్కి వచ్చేసాయి 4 రోజుల్లో, అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఈరోజు సోమవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, అంటే 3 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓవర్సీస్లో, అమెరికాలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 4 రోజుల్లో 33 కోట్ల షేర్ వచ్చేసింది, అంటే 80% రికవరీ అయిపోయింది. మరో 8 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 8 కోట్ల షేర్ అంటే మరో 16 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే ప్లస్ వర్షాలు కూడా ఉన్నాయి. అయినా కానీ ఈ సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, క్లీన్ హిట్ అవుతుంది ఓవరాల్గా. ఇక రెండో వారంలో వచ్చేవన్నీ లాభాలే, సినిమా క్లీన్ హిట్ గ్యారంటీ. అది మన న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయిన 4 రోజుల్లో 60 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 33 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 41 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 33 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లోనే. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి, అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది, 3 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హిట్ అయిపోయింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి, 3 రోజుల్లో అయిపోతుంది. ఓకే, బాయ్.